జై బీజేపీ జై జై బీజేపీ ఈటెల రాజేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లోకి ప్రజావాణిలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలంలో దాదాపు 30 సంవత్సరాలుగా నివసిస్తున్న 318 ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని, కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని 2015 సంవత్సరంలో అధికార ప్రభుత్వం 58-59 జీవో పేరుతో దాదాపు 7 కోట్ల రూపాయలు జవహర్ నగర్ ప్రజల నుంచి వసూలు చేసి ఇప్పటికీ వాటిపై ఎటువంటి స్పందన లేదని మరియు జవహర్ నగర్ లో ప్లే గ్రౌండ్ పార్క్ ను వెంటనే అభివృద్ధి చేయాలి. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులకు జవహర్ నగర్ ప్రజా సమస్యలపై మరియు జవహర్ నగర్ అభివృద్ధిపై ఎటువంటి చిత్తశుద్ధి లేదు. జవహర్ నగర్ దాదాపు 30 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మరియు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మారిన ఇప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. జవహర్ నగర్లో ఇల్లు నిర్మించే వారికి ఇంటి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అటు ప్రభుత్వానికి రెవెన్యూ పరంగా నష్టం జరుగుతుంది. నష్టం జరగడమే కాకుండా పేదవారికి ఎటువంటి న్యాయం జరగడం లేదు. మరియు 58-59 జీవో కట్టినా కూడా ఇల్లు కట్టుకునే వాళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా మీది ఈ రెసిడెన్షియల్ జోన్లో లేదు అని చెప్పడం బాధాకరం. మరియు దీనికి అదును చేసుకుని కొంతమంది నాయకులు దళారులు మీరు నిర్మించుకునే ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే లక్షలు చెల్లించాలని మధ్యలో బేరాలు చేస్తూ ధనవంతులు అవుతున్నారు తప్ప పేదవారికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలంటే దళారులకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సిందే. 2020 వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకే ఇంటి పర్మిషన్ ఇస్తామంటే 2027 సంవత్సరంలోపు ఉంటే వాళ్ళ పరిస్థితి, ఇక్కడ నివసించే వారి పరిస్థితి ఏంది? 2020 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవద్దా? దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసించే జవహర్ నగర్ యువతకు ప్లే గ్రౌండ్ పార్క్ నిర్మాణం లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కావున అధికార ప్రభుత్వం దీనిపై సరియైన న్యాయ విచారణ చేసి జవహర్ నగర్లో ఇల్లు పర్మిషన్ ఇవ్వడం మరియు రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరియు ఇటు పేదవాడు ధైర్యంగా ఇంటి నిర్మాణం చేసుకోగలుగుతాడని తమరితో మనవి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత, మాజీ వైస్ ప్రెసిడెంట్ బుడిగే మల్లేష్ గౌడ్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ సింగ్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ సత్తా భాను ప్రకాష్, బీజేవైఎం సెక్రటరీ జిల్లాల తులసి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, ఒక ఐటీ కళాశాల లేదు, ఒక కాలేజీకి స్థలం లేదు, ఒక గ్రంథాలయం లేదు. ఇన్ని సమస్యలతో మేము పోరాటం చేసి మా జవహర్లాల్ చెత్త డంపింగ్ యార్డ్తో మేము బాధపడి బతుంటే అనవసరంగా వచ్చి మా ఇల్లులో కొడతారు. మాదేం ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు, లేదా ఆకుపై ల్యాండ్ కాదు, మా అంతా ఎక్సర్స్మెంట్ ల్యాండ్. 318 ఎకరాలు ఏదైతుందో బేషరతుగా మాకు పర్మిషన్లు ఇవ్వాలి, హౌస్ ట్యాక్స్లు తీసుకోవాలి, మాకు అక్కడ నల్ల కలెక్షన్లు ఇవ్వాలి, సకల సౌకర్యాలు కల్పించాలి. కానీ ఎక్కడ కూడా అధికారి పార్టీ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మా జవహర్ గుర్తుకొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే చెత్తకు మా జవహర్ గుర్తుకొస్తుంది. మూసిన ఇల్లులు పోతే 6000 ఎకరాలు జవహర్ గుర్తుకొస్తుంది. ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ కావాలి, పబ్లిక్ కావాలంటే జవహర్ గుర్తుకొస్తుంది. కానీ జవహర్ నగర్లో ప్రజలు ఏ విధంగా బతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయని మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు. మేము ఒక్కడే ఇచ్చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులైనా వజ్రేష్ యాదవ్ కానీ ఎవరైనా పర్లేదు, మీరు తొందరలోనే మా జవహర్ నగర్ సమస్యలు తీర్చాలి, ఇళ్ళ పర్మిషన్ ఇప్పాలి. మేము ఇప్పటికీ ఈ కలెక్టర్ ఆఫీస్కి 4-5 సార్లు ఇస్తే మాకు లెటర్ ఇచ్చిమ్మన్నా ఏమని 2020 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే పర్మిషన్ ఇస్తారట. మళ్ళీ 2020లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, మళ్ళీ ఇల్లు కట్టుకోద్దా? 2025 వరకు ఇప్పుడు కొన్ని 100,000 మంది ప్లాట్లు కొనుక్కురు, గ్రామగండంలో స్థలాలు కొనుక్కురు, వాళ్ళు ట్యాక్సులు కట్టుకున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ కాలిస్తలేరు, వాళ్ళు ఇంటి పర్మిషన్ ఇస్తలేరు. మన వాళ్ళ పరిస్థితి ఎట్లా? దయచేసి ఒక్కడే చెప్తున్నాం, మీరు అధికారం ఉన్నారు కాబట్టి మేము బీజేపీ ఓబీసీ మోర్చా మరి బీజేపీని ఒక్కడే హెచ్చరిస్తున్నాం. వీలైన తొందరలో మా జవహర్ ఇల్లు కట్టుకొని ఇంటి పర్మిషన్ ఇవ్వాలి, మాకు ప్లే గ్రౌండ్ కావాలి, పార్కు కావాలి, ఏవైతే అభివృద్ధి పథకాలు అవన్నీ కావాలని కోరుకుంటున్నాం. మీరికి ఒకవేళ వీలైన తొందరలో ఇంటి పర్మిషన్ ఇవ్వకపోతే తప్పకుండా మేము ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్రా నాయన, ఉద్రా నాయన, జై ఈటల. మరి జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలం మేడ్చల్ జిల్లా. ఇవాళ ప్రజావాణిలో ఇంకొక సమస్య గురించి కూడా మేము తెలియజేయనిది, ఏదైతే 2015లో అధికార పార్టీ మా జవహర్ నగర్లో 58-59 జీవో పేరుతోని దాదాపు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 7 కోట్ల రూపాయలు వసూలు చేసి 2015 నుంచే ఇప్పుడు 2025 10 సంవత్సరాల నుంచి ఎవరైతే 58-59 జీవో పేరుతో డీడీలు చెక్కులు ఇచ్చిరో వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. మళ్ళీ డబ్బంతా ఎటువైంది. ఇవాళ అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక 58-59 జీవో అమలు చేసి
ఆ రెవెన్యూ తీసుకుంటే మా జవాన్లు డెవలప్ అవుతుంది, ఇళ్ళ పర్మిషన్లు వస్తాయి. కానీ అది చేస్తే అధికార ప్రభుత్వం అవి చేస్తే ఈ దళారులకు నాయకులకు డబ్బులు రావాలని చెప్పేసి ఇళ్ళ పర్మిషన్ ఇస్తలేరు. ఆ 58-59 గురించి ఇవాళ ప్రజావాళ్ళు అడిగితే ఏమంటారంటే ఆ సైట్ బంద్ ఉందంట. అంటే సైట్ బంద్ ఉందంటే మీరు అధికారులు మీ చేతిలో అధికారం ఉంది, ఆ సైట్ మీ చేతిలో ఉంది, మీరు ఓపెన్ చేయండి. ఎవరైతే జవాన్లు 7 కోట్ల దాదాపు 7 కోట్ల రూపాయలు కట్టిరో వాళ్ళకి 59 జీవో అమలు చేసే విధంగా చేయాలి, లేదంటే వాళ్ళ డబ్బు ఇంట్రెస్ట్తో కట్టాలని చెప్పేసి మేము బీజేపీని హెచ్చరిస్తున్నాం. మీరు వీళ్ళని తొందరలో ఇంతమంది 59 జీవో కట్టిన వాళ్ళు కూడా పర్మిషన్ అని చెప్పేసి మేము కోరుకుంటాం. జై బీజేపీ.